సార్ మీరు ఫిజికల్ లిటరసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా మన అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించాలని మీరు కృషితో ఉన్నారు. హర్షించదగిన విషయమే సార్ ఇది. కానీ మన కడప జిల్లాలో 33 ఉర్దూ హై స్కూల్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ పీఈటీ 9 మందే ఉన్నారు సార్. కనీసం ఈ డిఎస్సిలో మనకు న్యాయం చేసి ఉర్దూ హై స్కూల్స్కు పీఈటీని అందరికీ వేకెన్సీ చూపించాలని మీకు కోరుతున్నాం సార్. మీరు ఉర్దూకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉర్దూను అధికార భాష చేసిన ఘనత మీదే సార్. 1996 నుంచి 2003 వరకు ఎవ్రీ ఇయర్ డిఎస్సి కండక్ట్ చేసిన రారాజు ఎవరంటే మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు. ఎప్పుడు మిమ్మల్ని రుణపడి ఉంటాము. దయచేసి సార్ 33 జెడ్పీ ఉర్దూ హై స్కూల్స్ ఉన్నాయి. మనకు ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంటాయి ఉర్దూ హై స్కూల్స్, ప్రైవేట్లో ఎక్కడ కూడా లేదు. మీరు దయచేసి విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండాయి, 350 మంది విద్యార్థుల పైన ఉంటే అదనంగా ఒక పీఈటీ ఇవ్వాలని కూడా మీరు జియో రిలీజ్ చేశారు సార్, జియో నెంబర్ 29. ఈ పీఈటీ పోస్టులు అనేవి మనకు ఉర్దూ హై స్కూల్స్లో మీరు కండక్ట్ చేస్తారని ఒక ఆశతో వచ్చాను సార్. ఇక్కడ మీకు మీరు దయచేసి ఈ స్టేజ్ పైనే మనకు తప్పకుండా న్యాయం చేస్తారని, మీ నోటి ద్వారా వినాలని, మా ఊరి వాళ్ళకి చెప్పాలని ఆశతో వచ్చాను సార్. మీరు దయచేసి మనకు శాంక్షన్ చేసేస్తే మళ్ళా మన కొల్లు రవీంద్ర సార్ గారు కూడా స్పోర్ట్స్ మినిస్టరు, చాలా నేను పేపర్లు చూస్తూ ఉంటాను. మా మంత్రివర్యులు లోకేష్ అన్నగారు కూడా చాలా ఉత్సాహంగా మీరు చూస్తున్నాను సార్. మీరు దయచేసి ఈ స్టైట్ పెయిన్ నుంచే మనకు కడప జిల్లాకు నేను ఉర్దూ పీఈటీ పోస్టులు శాంక్షన్ చేస్తారని మీరు మీ ద్వారా వినాలనుకుంటాను సార్. ఓకేమ్మా, మీకు కాదనలేదు. నువ్వు చెప్పినంత కూడా అన్నీ ఇచ్చేయాలని నాకు కూడా కోరుకుంది. కానీ వెనకాల చూసుకుంటే ఫైనాన్స్ అంతా ఇబ్బందులు ఉన్నాయి. పక్కన చీఫ్ సెక్రటరీ మా సుబ్రహ్మణ్యం గారు వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి రెండు బ్యాలెన్స్ చేయాలి. తప్పకుండా ఉర్దూ స్కూల్స్, నేనే ఉర్దూని 2వ భాష కింద 13 జిల్లాలు చేశాను. అదే మాదిరిగా ఉర్దూ టీచర్లు కూడా ఆ రోజు డిఎస్సి ఎగ్జామ్ చేసి స్పెషల్ డిఎస్సి పెట్టి ఇచ్చాం. తప్పకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ తప్పకుండా కన్సిడర్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. మీ పట్టుదల ప్రోత్సాహానికి యువత ప్రతిభ తోడైతే డెఫినెట్లీ నవ్యాంధ్ర అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏపీ యూత్ పాలసీ డాక్యుమెంట్ని